హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ కివీ మొయిటో. కివీస్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ సి, కే అండ్ కాపర్. కివీ ఫ్రూట్ మనకి వెయిట్ మేనేజ్మెంట్కి, బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్కి, అలానే డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తాయి. సో అలాంటి కివీ ఫ్రూట్తో మనము ఈ మొయిటోని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, జస్ట్ 5 minutesే టైం పడుతుంది. సో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో రెసిపీ స్టార్ట్ చేద్దామా? దీనికోసం మనకు కావాల్సినవి కివీస్, లెమన్, షుగర్, పీలర్, మింట్ లీవ్స్. కివీస్ బాగా పండినవి అయితే మనకి ఈ కివీ మొయిటో చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా దీన్ని పీల్ తీసుకోవాలి. చూడండి, బాగా పండినవి అవ్వటం వల్ల ఆటోమేటిక్గా పీల్ వచ్చేస్తుంది. ఇలా అన్నిటికీ పీల్ తీసేసి పెట్టుకోవాలి. ముందుగా పీల్ తీసుకున్న కివీస్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకి మోర్టార్ అండ్ పెజల్ కూడా ఉండాలి. మీ దగ్గర కనుక ఇది లేకపోతే దంచుకునేది ఏది ఉన్నా పర్వాలేదు, నీట్గా క్లీన్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కివీస్ని ఇందులో వేసుకోవాలి. కివీస్తో పాటు కొన్ని మింట్ లీవ్స్ని కూడా వేసుకోవాలి. 3-4 స్లైసెస్ని పక్కన ఉంచుకొని రిమైనింగ్ వాటిని వేసుకోండి. 2 spoons షుగర్ని కూడా యాడ్ చేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ 2 spoons. అలానే హాఫ్ లెమన్ని మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. కివీ అండ్ మింట్ లీవ్స్ బాగా క్రష్ చేసుకోవాలి. బాగా పండుంది కాబట్టి కివీ మనం జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే అది స్మాష్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని సర్వింగ్ చేసుకోవడానికి 2 glasses తీసుకోవాలి. మనం క్రష్ చేసుకున్న కివీ మింట్ లీవ్స్ని 2 to 3 spoons ఈచ్ గ్లాస్లో వేసుకోవాలి. ఈచ్ గ్లాస్లో ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు లెమన్ని స్లైసెస్గా కట్ చేసి ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క స్లైస్ని లెమన్ కూడా వేసుకోవాలి. అలాగే మింట్ లీవ్స్, కొన్ని మింట్ లీవ్స్ని కూడా వేసుకోవాలి. ఇందులో స్ప్రైట్ని వేసుకోవాలి. ఇన్ కేస్ స్ప్రైట్ కనుక లేకపోతే సోడాని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా గ్లాస్ ఫుల్గా స్ప్రైట్ని వేసుకోవాలి. కివీ స్లైస్తో అండ్ లెమన్ స్లైస్తో గార్నిష్ చేసుకుని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కివీ మొయిటో రెడీ అయిపోయినట్టే. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇది కనుక తాగితే. కివీ ఫ్రూట్ని తినని వాళ్ళకి ఇలా కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారు. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలైతే రోజు చేయమని అడుగుతారు మిమ్మల్ని, అంత టేస్టీగా ఉంటుంది ఇది.
మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.